నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా కోటపట్నంలో ఆదివారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడి. తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఆదివారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక సంఘ సంస్కర్తలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ను గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అక్కున చేర్చుకుని వారికి రాజకీయ పదవులతో అధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వాళ్ళ అభ్యున్నతికి, అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పాలనంతా మోసం, దగా, కుట్రతో కూడుకున్న పాలన అని, జగనన్న పాలన నీతి, నిజాయితీ, అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు మారుపేరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి, గోరుముద్ద, విదేశీ విద్య, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిన మహనీయుడు మన ముఖ్యమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని కొనియాడారు. గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా మంచివాడు, సౌమ్యుడు మేరిగ మురళి అన్న పోటీ చేస్తున్నాడని, అన్నను నేదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాల సహకారంతో మేరిగ మురళి అన్న అత్యధిక మెజార్టీ సాధించాలని వైసీపీ శ్రేణులను కోరారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలకు చెందిన బడుగు బలహీన వర్గాల ముస్లిం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, వేణుంబాక విజయసాయిరెడ్డి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ మురళీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కోటమండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కోట సర్పంచ్ ఇండ్ల వెంకట్రమణమ్మ, నెల్లూరు నగర మేయర్ శ్రవంతి, పోనక దేవసేనమ్మ, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, కొడవలూరు దామోదర్ రెడ్డి, గురుస్వామి, వంక రమణయ్య, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాల వల్ల మీరు సుఖపడి ఉంటే నాకు ఓటేయండి చరిత్రని తిప్పి రాసే జగన్మోహన్ రెడ్డిని డబ్బులు ఇచ్చి కొని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎట్లా దెబ్బతీయాలి, ఓటుకి 20,000 రూపాయలు 30,000 కూడా ఇవ్వాలని అందరూ ఓటైనారు. దానికి ఓటుకు మాత్రం మీరు ఓటుని అమ్ముకోవద్దండి, జగనాన్ని మీరు బాగా ఆస్వాదించండి. ఈ పథకాలు ఇంకా ఇంకా ముందుకు పోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టాడు. లోటు పోదలుచుకోవాలి, ఎప్పుడే టైం అయింది. ఒకటి ఆలోచించండి. మీరు మళ్ళీ ఈరోజు సరిమిలమ్మ రావటం జరిగింది. వీళ్ళందరూ ఎంత కుట్రలు పడుతున్నారంటే కేవలం పదవి దాహంతో, పదవి కోసం, పదవి దాహంతో పేదలకు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకుండా అందరూ ఒకటైనారు. ఈ యుద్ధంలో నిన్న జగన్ చెప్పాడు, భీమునిలో నేను యుద్ధం ప్రకటిస్తున్నాను, నేను అభిమన్యుడి కాదు అన్నాను. కానీ 65 మంది 67 మంది ప్రజలు ఏమన్నా పార్టీ గెలిస్తే చంద్రబాబు ఎమ్మెల్యేని కోవట్లంతా మళ్ళీ జగన్ దగ్గరికి పంపించాడు. ఆ కోవట్లు, ఆ విశ్వాసఘాతులు, ఆ రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు మళ్ళీ 23 మంది చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయినారు. అంతకు ముందు కూడా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న మహానుభావులే తీసుకుని పోయేది కాకుండా నాకు మహిళలు నా సైన్యం, రైతులు నా సైన్యం, విద్యార్థులు నా సైన్యం అని మాట ఇస్తూ మనల్ని నమ్మి ముందుకు పోతున్నాడు. 175 సీట్లు మనం గెలవాలని ఒక తపనతో ప్రజలకు మనం పనిచేసినామని ఒక భావంతో పోతున్నారు. ఎవరు నిలబడినా, ఎవరు వచ్చి గట్టిగా ఎమ్మెల్యేగా నిలబడినా, ఈరోజు మురళిని నిలబెట్టినా కానీ మురళిని జగన్
చూసుకొని మన మేరు మురళి గారికి పెద్ద ఎత్తున మీరు ఓటు వేసి గెలిపించి, ఒక పేదవాడు కాదు ఆయన మొదటి నుంచి కూడా సరస్వతి పుత్రుడికి సంబంధించిన ఇంటిలో పుట్టినవాడు, ఒక దళితుడు. వాళ్ళందరూ నాకు దగ్గర బంధువులు. ఎందుకు చెప్తుంటే 90 సంవత్సరానికి ముందుగానే వాళ్ళు బాగా చదువుకున్నారు, పీజీలు చేశారు ఆ రోజుల్లోనే. అటువంటి కుటుంబంలో పుట్టి వచ్చాడు. ఎవరికి వ్యతిరేక కాదు. ఇక్కడ చెప్పినట్టు ఈ గూడూరుకి సంబంధించి అది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండొచ్చు, అది జనార్దన్ రెడ్డి ఉండవచ్చు. మీరిద్దరూ ఓటీ ఉండే దానివల్ల కంప్లీట్ గా ఆయనకి లాస్ట్ ఇయర్ వచ్చిన ఓట్ల కన్నా ఇంకా పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మీకు సేవకుడిగా పనిచేస్తాడు. కానీ ఎలాంటి గర్వం లేదు, ఎలాంటి ఆలోచన లేని వ్యక్తి, ప్రేమ పాత్రగా ఉన్నాడు. మీరందరూ ఆయన ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ, మన ధ్యేయం ఒకటే, జగనన్న గెలవాలి. జగనన్న వస్తేనే ఈ పథకాలు కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రాకపోతే పథకాలు మొత్తం మళ్ళీ దారి తప్పిస్తుంది. ఎందుకంటే ఎన్ని తూర్లు వచ్చినా చంద్రబాబు మారినా జగనన్నకు ఒక్క తూరి మనం ఓటు పెద్ద మెజార్టీ ఇచ్చినాము. ఈ రోజు శ్రీరామ రక్షగా నవరత్నాలు తీసుకొని వచ్చాడు. ఆ పథకాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంకొక 3 నెలల్లో నిన్నే ఎన్నికల ప్రచారం అనుకోవచ్చు, లేకపోతే జగనన్న సింహ గర్జన సింహం అదేవిధ శంకారావం మోగించి ఈరోజు మన ముందుకు వస్తా ఉన్నాడు జగనన్న. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సభ ఏ ఒక్క నాయకుడు కూడా నేను మంచి చేసుంటేనే నాకు ఓట్లేండి, నేను మంచి చేస్తుంటే దీవించండి చెప్పగలిగిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పడం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా గూడూరు నుంచి మహామహులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ జన్మనిచ్చిన ప్రాంతం, మహనీయుని తీసుకొచ్చిన రాజకీయ చైతన్యం ఇచ్చిన ప్రాంతం. ఈరోజు అక్కడ రేపు ఒకసారి అవకాశం ఇస్తేనే ఈ గూడూరులో చాలా మంది మోసం చేసుకున్నారు. కానీ 2014లో ఎమ్మెల్యే పదవి వస్తుంది అనుకున్నారు, అయినా సరే రాలా. పర్వాలేదు, జగనన్న వెంట మళ్ళీ 14 నుంచి 19 దాకా కూడా గూడూరులో తిరుగుతానే ఉన్నాడు. 2019లో కూడా ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అమరావతి పేరుతోటి పేదల భూములు లాక్కొని అభివృద్ధి పేరుతోటి ప్రజల్ని మోసం చేసే చంద్రబాబు కావాలా? అమరావతి అంటే ఏ ఒక్కరి సొంతం కాదు అను ఈరోజు దళితులకి, వెనకబడిన కులాలకి, మైనారిటీలకి ఇళ్ల చాలా విషయాలు పెద్దలందరూ కూడా వివరిస్తారు. నేను 2-3 విషయాలు మాత్రమే మీకు సంతోషంగా పట్టుకోదలుచుకున్నా. సరైన సమయం వచ్చింది, మనం బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం సింపుల్ గా బేరేజ్ వేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి హృదయాల్లో నుంచి తలెత్తుకుని చూసే విధంగా మరి ఏర్పాటు చేశారు. బేరేజ్ వేసుకోండి సింపుల్ గా. ఎస్సీ కులాల్లో పుడతారని చూడకంగా చూసినటువంటి నాయకత్వానికి, గుడ్డలో పట్టుకునే నాయకత్వానికి ఒక్కసారి బేరేజ్ వేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఒక్కటే కాదు, మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం కల్పించారు. 5 మంది మంత్రులకి మరి పదవులు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఎస్సీలు కేటాయించారు. బేరేజ్ వేసుకోండి. నక్కకి నాలుగు కూడా తేడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను ఒక 2 minutes మాట్లాడతాను. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ అని చెప్పి మీకు అంతా తెలుపుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు నువ్వు ఏమన్నా ఒక్కరోజునన్నావా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎస్సీల పార్టీలని, బీసీల పార్టీలని, మైనారిటీ పార్టీని ఏ రోజన్నా అన్నావా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. ఇంకా ఏమంటావు? ఎస్సీగా పుట్టాలని కోరుకుంటావు అని అంటాడు పిచ్చోడు. ఇంకోటి ఏమంటాడు? పాపం బీసీలు సోదరులు వస్తే కన్నా ఏమి తోకలు కత్తిరిస్తానంటాడు. అటువంటి పిచ్చోడు
అదే పనిగా 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ చిన్న బిడ్డలాగా, ఎందుకంటే మన కాంగ్రెస్ వాళ్ళు మొత్తము మన ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ను చిన్న పిల్లవాళ్ళగా నీ చేతిలో పెడితే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని దోసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి, గూడూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల్లోని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో రుణమాఫీ నగదు జమ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. తోటపల్లి, గూడూరు మండలానికి సంబంధించి 7,521 మంది మహిళలకు 6.09 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీడీసీఎఫ్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. వారు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు గట్టిగా చప్పట్ల ద్వారా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి చెల్లించేస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకుంటూ 4వ విడత ఈరోజు నిధులు జమ చేసి ఇదిగో ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకున్నాను మమ్మల్ని అందరినీ గర్వంగా మీ ముందుకు పంపించడానికి కారకుడైనటువంటి ముఖ్యమంత్రి గారికి మీ పక్షాన, నా పక్షాన, సర్వేపల్లి నియోజకవర్గ మహిళల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సంకల్పం పాదయాత్రకు వచ్చినప్పుడు ఏప్రిల్ 11, 2019 నాడు ఎన్నికలు జరిగాయి. కానీ ఆ రోజు ఆయనకి ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో తెలియదు. కానీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగే నాటికి సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంత బకాయి అయితే ఉంటారో వాటిని 4 విడతల్లో ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటికి 3 విడతలు ఇచ్చి మరలా చివరి విడత 4వ విడత ఈరోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ఖాతాలో జమ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒకసారి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపుగా 7,98,395 సంఘబంధాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయి. మొత్తం మీద 78,94,169 మంది మహిళలు ఉన్నారు. ఈ 7,98,395 సంఘబంధాలకు సంబంధించినటువంటి 78,94,169 మహిళలకి అక్షరాల 25,570,80 రూపాయలు వాళ్ళ నిధుల్లో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తుంది. మన నెల్లూరు జిల్లాకు వస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో 4 విడతల్లో 34,443 సంఘబంధాలు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 3,29,846 మంది మహిళలు మన నెల్లూరు జిల్లాలో సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు 1,075 కోట్లు ఒక్క మన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి సంఘబంధాల సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,063 సంఘబంధాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో 40,102 మంది మహిళలు ఉన్నారు. దీనితో 123 కోట్ల రూపాయలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. తోటపల్లి, గూడూరు మండలానికి సంబంధించి ఈరోజు 762 గ్రూపులు ఉంటే 4వ విడత 6,09,00,000 రూపాయలు ఇచ్చి మొత్తం మీద 7,521 మంది మహిళలకి ఒక్క మన తోటపల్లి, గూడూరు మండలానికి సంబంధించే 24,36
రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద ఈరోజు నిధులు సమకూర్చి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మాట్లాడుతున్నాము అంటే బహుశా చాలా మందికి గుర్తుండి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 4 విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవ్వాలనో ఆ 4 విడతల్లో మీ బకాయిలు చెల్లించేస్తానంటే వెంటనే చంద్రబాబు మాట్లాడాడు. చంద్రబాబు ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఇచ్చేటువంటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు, ఈ దేశంలో ఉండే మొత్తం డబ్బులు సరిపోవు, ఇతర దేశాల నుంచి ప్రపంచం మొత్తం తెచ్చినా సరిపోవు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇవ్వలేడు, కాబట్టి నేనేదో 10,000 రూపాయలు ఇస్తా, ఆ 10,000 రూపాయలు తీసుకుని నాకు ఓటేయండి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చినటువంటి ఒక వైఎస్ఆర్ ఆసరా హామీ అది నిలబెట్టుకుని రేపు మరలా ఇదిగో అక్క చెల్లెమ్మలకు నేను ఇచ్చినటువంటి నా హామీని నిలబెట్టుకున్నా, మీ ఆశీస్సులు నాకు అందించండి అని చెప్పి కోరడానికి మీ అందరి ముందుకు రాబోతున్నాడు అని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే వాలంటీర్లు మీ ఇంటికి వస్తారు, ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం మీకు అందిస్తుందో చెప్తారు, దానిలో మీ కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉండేవాళ్ళు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, సచివాలయంలో ప్రతిపాదిస్తారు. జగన్ అన్న అక్కడ బటన్ నొక్కితే మీ భర్తలకు కూడా భార్యకి ఎంత పడుతుందో తెలియదు, భర్త ఖాతాలో ఎంత పడుతుందో భార్యకి తెలియదు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, మీ ఖాతాలో జమ కావడం, మీ ఫోన్లో మెసేజ్ రావడం, మీరు ఏటీఎం కార్డు తీసుకెళ్లి డ్రా చేసుకోవడం. ఎన్నడైనా ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన జరిగిందా అనేటువంటిది ప్రతి ఒక్కరు మాకు విమర్శలు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి మేము ఈరోజు ప్రజల్లోకి వస్తున్నటువంటి సమాజంలో అసమానతలను రూపుమాపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సముచిత స్థానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని, రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోరారు. చిల్లకూరు కోట క్రాస్ రోడ్ సమీపంలోని ప్రైవేటు హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. కోటలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యలో చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలోని ప్రైవేటు హోటల్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఉన్నత స్థాయి పదవులిచ్చి గౌరవించారని గుర్తు చేశారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి విద్య ఒక్కటే మార్గం అని, ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. నమ్మిన వారిని ముంచేసే మనసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఎన్నికల్లో గెలిపించమని వస్తున్నారని, ప్రజలెవరూ మోసపోవద్దని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని, గత టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు చేసిందేమీ లేదని, ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో 9 మంది రాజ్యసభ సభ్యుల్లో 5 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. ప్రజలందరూ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ్, నెల్లూరు మేయర్ శ్రవంతి, రాష్ట్ర మైనార్టీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరి అభిమాని, మనందరి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుంటూ జగనన్న యొక్క ప్రభుత్వ విధానాన్ని తూచాతప్పగా పాటిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, మా అందరికీ అభిమానమైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యేల గారికి, ఇక్కడికి వచ్చేసినందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా సామాజిక సాధికార యాత్ర అంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం 77 సంవత్సరాలు అయినాక స్వతంత్రం వచ్చి ఈ విధంగా స్టేజ్ పైన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ మాకు అన్ని రకాలుగా తోడ్పడేవాళ్ళు అక్కడ కూర్చుంటే మమ్మల్ని ఈ విధంగా కూర్చొని మాట్లాడించే ఈ అధికారం అంటే రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా
రాజకీయ సమానత్వం చాలా అవసరం కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని పూలే ఆశయాల్ని కొంచెం తప్పుగా పాటిస్తూ మాకు ఎస్సీలకి డిప్యూటీ సీఎంగా, ఎస్టీకి ఒక డిప్యూటీ సీఎం, బీసీకి ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చి మమ్మల్ని రాజకీయ సమానత్వం తీసుకువచ్చినటువంటి మనందరి అభిమానులు జననేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభిమానులు తెలుపుతున్నాను. భారతదేశంలోనే జగనన్న సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటిది ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత్లో ఎప్పుడు చూడలేదు. కేవలం ఎలక్షన్ టైంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీని ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకుంటూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సామాజిక, సాంఘిక సంస్కర్తగా ఈరోజు 56 నెలల్లో ఆయన పరిపాలనా కాలంలో ఏ విధమైనటువంటి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటిది మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు నేను ఏడ కూర్చోన్నానంటే గతంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను. కానీ ఏ రోజు కూడా ఈ బీసీలని కేవలం ఒక రాజకీయ ఓట్ బ్యాంక్గా వాడుతున్నారు తప్పితే నిజంగా బీసీలకు చేసినటువంటిది ఎటువంటిది లేదు. ఈరోజు 75 సంవత్సరాల్లో రాజ్యసభకి బీసీలో, అది ఒక యాదవ్ సామాజిక వర్గంలో రాజ్యసభకు పంపించినటువంటి దాఖలాలే లేవు. కానీ జగన్ ఈరోజు 56 నెలల ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 యాదవ్ని, 4 బీసీలను పంపిస్తే ఒకరు మత్స్యకారు సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా ఇంకొక ఈయన కూడా సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా కుర్మ సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ, నన్ను కానీ ఈరోజు ఏకంగా 9 మంది రాజ్యసభ సభ్యులుంటే దాంట్లో 5 మంది అంటే పరిమళ అత్వారి గారు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ విధంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు బీసీలకి ఒక సామాజిక న్యాయం చేస్తూ, దాంతోపాటు ఈరోజు మేము చూస్తున్నాం వాళ్ళకి చట్టసభలో కూడా ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ చట్టం చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులకి మనం చేదోడు బాదోడు ఉండాలని చెప్పి రాజ్యసభలో ఇక్కడే ఉన్నటువంటి మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మా నాయకుడి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. లేనివి ఉన్నట్టు చూపించే మీడియాలు లేవు, ఛానల్స్ లేవు. కాబట్టి మా జగనన్న చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకి చేసినటువంటి సంక్షేమాన్ని తెలియచేయాలి. కాబట్టి తెలియచేయాల్సిన బాధ్యత మా మీద ఉందని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వాలన్నీ చెప్తున్నారు మేము ఇది చేసాము, అది చేసామని. వాళ్ళు అదే చెప్పి మేము చేసినటువంటి మేలును చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఉందా ప్రతిపక్ష పెద్దలందరినీ నేను అడుగుతున్నా. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం మాకుంది. జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు అందరికీ ఉందని అందరికీ తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏదైనా సంక్షేమం తీసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీల నాయకులు ఇళ్ల దగ్గర పడిగాపులు కాసి ఆ నాయకులకి లంచాలు ముట్ట చెబితే ఆ సంక్షేమం కానీ, దేనికి సంబంధించిన లోన్స్ కానీ రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు బడుగు బలహీన వర్గాల అందరికి కూడా సమన్వయకత్వం చేస్తూ పార్టీలను కూడా, ఇతర పార్టీలను కానీ ఏ పార్టీని కూడా విభేదాలు లేకుండా ఈరోజు సంక్షేమం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఎటువంటి విభేదాలు లేకుండా ఈరోజు పార్టీలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అన్నింటినీ కూడా ఒకే సమన్వయకత్వంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ అందరికి కూడా ఈరోజు మీరు
చూసుకుంటే ఈ స్టేజ్ మీదే నేను చెప్పినటువంటి అనగదొక్కినటువంటి కులాలు దళిత కులాలు అందరం కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. ఇది ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో జరిగిందా? ఇలాంటి గౌరవాన్ని కల్పించే ప్రభుత్వం ఏదైనా ఉందా అని మిమ్మల్ని అందరూ కూడా నన్ను అడుగుతున్నాను. ఇది జగన్మోహన్ వారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమెంత గర్వపడుతూ ఈరోజు ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా సేవలు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గంలో మేరికి మురళి అన్న గారు ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలో మన మేరీ మురళిని కూడా చూడాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థినిగా ముందుకు పంపించారు. గూడూరు ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మురళి అన్నని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గెలిపించాలని నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. గూడూరులో రహదారి భద్రతా మాస ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎంవీఐ ప్రారంభించారు. గూడూరు పట్టణంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు డ్రైవర్లు కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈరోజు డ్రైవర్లకు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం, డాక్టర్లు మరియు డ్రైవర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక నెల రోజులు ఈ రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాలు జరపాలి. మన గవర్నమెంట్ గత 12 సంవత్సరాల నుంచి జరుపుతుంది. అందులో భాగంగా ఈ దినము లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లకు కంటి పరీక్ష చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన మేరకు మేము ఈ ప్రోగ్రాం నడవడానికి నిర్ణయించుకున్నాము. మేము నెల్లూరు డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన తరఫున మేము డాక్టర్ కంటి పరీక్ష చేయడానికి నిర్ణయించి ప్రారంభించబోతున్నాము. కాబట్టి మీరు సహకరించి మీ కంటి పరీక్షలు చేయించుకొని మీరు హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా చెకప్ అండ్ ఐ చెకప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంది. అంటే డ్రైవింగ్లో మీరు ఉంటారు కాబట్టి హెల్త్, చూపు రెండు ఇంపార్టెంట్. ముందు మనం ముందు జాగ్రత్త పరంగా చెక్ చేసుకుంటే అందరికి మంచిది. మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా చాలా అంటే మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. గూడూరు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నెల్లూరు కంటి ఆసుపత్రిలో కంటి పరీక్షల్లో నిపుణులైనటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారి బృందంతో గూడూరులోని మినీ లారీ అసోసియేషన్ వాళ్ళు మా మినీ లారీ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో భాగంగా డ్రైవర్లు అంటే ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో మినీ లారీ వాళ్ళు, హెవీ లారీ వాళ్ళు, బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో స్కూల్ బస్సుల డ్రైవర్లు కావచ్చు, కాలేజ్ బస్సుల డ్రైవర్లు కావచ్చు, మినీ లారీ వాళ్ళు కావచ్చు, స్టాండ్ల వాళ్ళు కావచ్చు, అందరూ రావడం జరిగింది. ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఐ డాక్టర్ గారు మరియు వంటోలు ఎస్ఐ గారు, రవాణా శాఖ నుంచి మన ఎంఈ ఇన్స్పెక్టర్ సునీల్ గారు అందరూ ఇచ్చేసి మీకు డ్రైవర్లకి వీటి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ అనే పోస్టు మీరు చాలా తక్కువ చిన్నదిగా భావించవద్దు. ఎందుకంటే ఒక 40 మంది స్కూల్ పిల్లలు కావచ్చు, ఆ బస్సులో ఎక్కేటువంటి ప్రయాణికులు 50 మంది కావచ్చు, వాళ్ళందరి ప్రాణాలు మీ చేతిలో పెట్టుంటారు. మీరు చాలా బాధ్యతాయుతంగా మాత్రం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాస ఉంటుంది, కానీ మీకు అలా కాదు. చెవులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, ముక్కు పనిచేయాలి, అదేవిధంగా కాళ్ళు చేతులు అంటే ప్రతి భాగం మీకు పనిచేయాలి. ఎందుకంటే సమయస్ఫూర్తి స్టీరింగ్ చేతులు ఉంటుంది,
ఒకవైపు క్లచ్ లెఫ్ట్లో ఉంటుంది, రైట్ బ్రేక్ ఉంటుంది. ఇవి కాకుండా మధ్యలో కూడా ఎక్సిలేటర్ ఉంటుంది. వీటన్నిటిని మీరు ఏం చేస్తారు, మీ బాడీతో ఆర్గనైజ్ చేసుకుంటూ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వేరే వాళ్ళకి ఒక విషయం చెప్తాను, కలెక్టర్ ఉద్యోగం చేయాలన్నా హ్యాండిక్యాప్డ్ ఉంటే జరిగిపోతావు, కానీ మీకు మాత్రం అన్ని అవయవాలు పనిచేయాలి. కాబట్టి మీరు చాలా గొప్ప ఉద్యోగం ఇది. మీ ఉద్యోగాన్ని మీరు చాలా గొప్పగా భావించండి. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఐటీఐ ప్రభాకర్ కోడలు శ్రీవల్లి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త అయిన శ్రీనివాస్ కళ్యాణ్ సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పురందర్ రాజు, గ్రానైట్ ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఏ వాట్షాప్ రాము, కుమార్ నాయుడు, డీన్ శ్రీహరి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, సతీష్, కార్యనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వచ్చారు సార్. వెరీ గుడ్, బాగుంటారు అసలు లోపల అసలు ఏమి అవమానంగా చెప్పండి అందరూ శ్రీవల్లి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ప్రేమ 5 నిమిషాలు ఎప్పుడు ఆపేసి. సో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మన కుటుంబ సభ్యుడైన ఐటీఐ ప్రభాకర్ వాళ్ళ అన్న పాప అంటే వాళ్ళ కోడలు శ్రీవల్లి పుట్టినరోజు ఈరోజు. లాస్ట్ ఇయర్ కూడా మన శ్రీవల్లి ఇక్కడే బర్త్డే మనందరూ పెద్దవాళ్ళ ముందు ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదే తంతుగా ఈ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇక్కడే ఆశ్రమంలోనే మనం భోజనాలు పెట్టాలి. ఎందుకంటే తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ మంచి రుచికరమైన భోజనాలు పెట్టాలని శ్రీవల్లి ఇక్కడ మంచి తలంపు చేసింది. మా శ్రీవల్లికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే శ్రీవల్లి. ఇంకా ముందు మంచి నడవడికతో మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీవల్లి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వాళ్ళ శ్రీవారి అయినటువంటి శ్రీనివాస కళ్యాణ్ గారు వీళ్ళు కూడా చక్కగా చిన్న వయసులోనే సేవ చేయాలనే ఒక మంచి భావంతో ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ ఆశ్రమంలో అందరూ కూడా పుష్టిగా భోజనం పెట్టడం చాలా గొప్ప విషయం. అందరూ చక్కగా ఉండి వాళ్ళకి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఆ దంపతులు చల్లగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమాత్మ అనే మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ 4 సంవత్సరాల పూర్తి 5వ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దాంట్లో భాగంగా మా కుటుంబ సభ్యుడి ఐటీఐ ప్రభాకర్ గారి అన్న కుమారుడి భార్య శ్రీమతి శ్రీవల్లి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడున్న సాయిరాం చారిటీస్ నందు ఇక్కడున్న వృద్ధులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. వారి జన్మదినానికి ఘనంగా జరుపుకుంటున్నందుకు వారి ప్రగతి సేవా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా వారి భర్త శ్రీనివాస్ కళ్యాణ్ కూడా మంచి వయసులోనే ఇటువంటి సేవా కార్యక్రమ దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటే అవకాశం. గౌరవనీయులైన ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు శ్రీవల్లి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కూడా మా ప్రగతి తరఫున చేయాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా భర్తకి ఒక పాపకు కూడా మా యొక్క శుభాకాంక్షలు. ఈ ప్రగతి సేవా సంస్థ 2014 నుంచి కూడా
అనేక కార్యక్రమాలు చేస్తూ చంద్రశేఖర్ గారి అధ్యక్షతన మంచి అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కూడా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా కోటపట్నంలో ఆదివారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.